ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 3వ అధ్యాయము. కానీ ఆయన వెంటనే లేచి, నేను మరణించడం ఏంటి? ఆత్మహత్య మహాపాపము. మళ్లీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను అనుకున్నాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దైవేచ్ఛ తస్సే జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యామాని లేఖ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. దీనిని రామాయణానికి ప్రార్థనా శ్లోకంగా కూడా చెప్తారు. లక్ష్మణుడితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారము. జనకుని కూతురైన సీతమ్మకు నమస్కారము. రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారము. చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికీ నమస్కారము. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్లు దేవతలందరూ కటాక్షించెదరుగాక అని నమస్కారం చేశాడు. అప్పుడు హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనిపించింది. అప్పుడు ఆయన ఒక ధనస్సు నుంచి విడివడిన బాణంలా ముందుకు వెళ్ళి అశోకవనంలో దిగారు. హనుమంతుడు అక్కడున్న అన్ని చెట్ల మీద నుంచి అటూ ఇటూ దూకుతూ సీతమ్మను వెతికాడు. అశోకవనంలో రావణుడు తపశక్తితో నిర్మించిన కృతికమైన ఒక కొండ, ఆ కొండ మీద నుంచి ప్రవహిస్తున్న నది ఉన్నాయి. అలా హనుమంతుడు అశోకవనాన్ని వెతుకుతుండగా ఆయనకు దూరంగా 1000 స్తంభాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రాసాదం కనిపించింది. అది అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవటం కోసం ఏర్పాటు చేసిన మంటపము. దాని మీదకి సింసుపా వృక్షం ఉంది. అప్పుడు ఆయన ఆ సింసుపా వృక్షం మీదకి దూకి ఆ చెట్టు కొమ్మల నుంచి కిందికి చూస్తే చుట్టూ రాక్షస స్త్రీల మధ్య ఒక స్త్రీ పట్టుపుట్టం కట్టుకొని ఉంది. ఆమె సీతమ్మ అయి ఉంటుందని ఆ ఆకులను పక్కకు తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టలతో చుట్టూ అనేక మంది రాక్షస స్త్రీలతో ఉపవాసాల చేత క్షీణించిపోయి దీనురాలిగా ఉన్న కన్నుల నిండా నీరు ఉన్న, మళ్లీ మళ్లీ వేడి నిట్టూర్పులు వదులుతున్న, శుక్లపక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖల ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో పొగతో కప్పబడిన అగ్నిజ్వాలలా నలిగిన పసుపుపచ్చ బట్ట కట్టుకొని అంగారకుడి చేత పీడింపబడిన రోహిణిలా, పెరిగిన వృద్ధి తగ్గిన దానిలా, శ్రద్ధ కోల్పోయిన దానిలా, అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మను హనుమంతుడు చూశాడు. అలా ఉన్న సీతమ్మను చూసిన హనుమంతుడి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కారాయి. అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మను చూసిన హనుమకు ఆవిడ అంగ ప్రత్యంగముల యందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు. సీతమ్మను చూడటం అంటే ప్రకృతిని చూడటము, ఆ ప్రకృతి యందు పురుషుడిని చూడటం అంటే హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు. సీతమ్మను అలా చూసిన హనుమంతుడు ఇలా అనుకున్నాడు, మా రాముడి గుండె చాలా గట్టిది. ఎవ్వరూ చేయలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను. అదేమిటంటే 10 నెలల నుంచి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ తపస్సు చేసుకుంటూ రాముడి గురించి చోకిస్తూ ఇక్కడ ఉంది. అలాంటి భార్యకు దూరంగా ఉండి కూడా 10 నెలల నుంచి ప్రాణాలు నిలబెట్టుకుని ఉన్నాడు. కనుక రాముడు ఎవరూ చేయలేని పని చేశాడు. రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది. అందుకని ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉన్న ఇంతకాలం బ్రతకగలిగారు. 3 లోకాలలో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకొచ్చి ఒక పక్కన పెట్టి మరొక పక్క సీతమ్మను పెడితే సీతమ్మ యొక్క వైభవంలో 16వ వంతుతో కూడా ఆ ఐశ్వర్యమో వైభవమో సరితూగదు. నల్లటి జుట్టుతో, ఎర్రటి పెదవితో, సన్నటి నడుముతో, పద్మాల వంటి కన్నులతో ఆ తల్లి సింసుపా వృక్షము కింద కూర్చొని ఉంది. గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధించబడే సీతమ్మ, పెద్దలచే పొగడబడే సీతమ్మ, లక్ష్మణుడి గురువైన రాముడి ఇల్లాలైన సీతమ్మ, ముందు రాముడు వెనక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవవలసిన సీతమ్మ, దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ, ఈరోజు చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా 10 నెలల పాటు ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఉన్నదంటే యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఈ కాలమన్నది ఏదైనా చేయగలదు. ఈ కాలాన్ని ఎవరూ అధిగమించలేరు.